హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కి సంబంధించి. అసలు ఏంటి ఈ అవార్డ్, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కి సంబంధించి ఎవరైతే ఇండివిజువల్స్ కానీ లేదంటే టీమ్స్ కానీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ని అందించబోతోంది. అసలు ఏంటి ఈ అవార్డ్ అంటే, సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కి సంబంధించి ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి అవార్డు ఇది. అయితే దీన్ని సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కి సంబంధించి ఇటు ఇండివిజువల్స్ కి అలాగే ఇటు టీమ్స్ కి కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ అవార్డ్ కి ఎలిజిబుల్, అంటే ఈ అవార్డ్ కి అర్హులే. అయితే ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కి సంబంధించి ఎన్ని రకాల అవార్డులను ఇస్తారు అంటే 4 రకాల అవార్డులను ఇవ్వటం జరుగుతుంది. అందులో ఒకటి విజ్ఞాన్ రత్న, అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మరియు కాంట్రిబ్యూషన్స్ చేసినటువంటి వాళ్ళకి విజ్ఞాన్ రత్న అవార్డుని ఇస్తారు. నెక్స్ట్ విజ్ఞాన్ శ్రీ, అంటే ఇది ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఫీల్డ్ లో అయినా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ని గుర్తించి ఇచ్చేటటువంటిది ఈ విజ్ఞాన్ శ్రీ అన్నటువంటి పురస్కారం. మూడవది విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్, ఇంతకు ముందు ఉన్నటువంటి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు స్థానంలో ఈ యువ విజ్ఞాన్ శాంతి స్వరూప్ భట్నాగర్ అనేటటువంటి అవార్డు ని తీసుకురావటం జరిగింది. ఇది ఏంటి అంటే 45 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యంగ్ సైంటిస్టులకి ఈ అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. చివరిగా 4వది విజ్ఞాన్ టీమ్, అంటే ఇందులో ఇండివిజువల్స్ కాకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి టీమ్స్ కి ఈ విజ్ఞాన్ టీమ్ అనేటటువంటి అవార్డుని ఇస్తారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కి సంబంధించి ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ని ఇస్తారో అలాంటి టీమ్స్ ని గుర్తించి వాటికి ఈ విజ్ఞాన్ టీమ్ అన్నటువంటి అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ పురస్కారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ నేషనల్ అవార్డ్స్ ని ఇవ్వటం ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో మరింత ముందుకు మనం వెళ్ళగలము. అంతేకాకుండా ఎవరైతే ఈ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కి సంబంధించి గుర్తించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో అలాగే గుర్తించబడినటువంటి టీమ్స్ ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీని ద్వారా కాంపిటేటివ్నెస్ ని పెంచొచ్చు. అంటే ఇదిగో మనం ఇంకొంచెం ఇన్నోవేషన్ కనుక చేస్తే మనకి అవార్డు లభించచ్చేమో అన్నట్టుగా ఇంకొన్ని మరింతగా ఇన్నోవేషన్ ని పెంచడానికి కూడా ఈ అవార్డులు అనేవి ఉపయోగపడతాయి. ఇది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.